Hello, hi guys. MS Word third lesson swag. లాస్ట్ క్లాస్లో ఇన్సెట్ ట్యాబ్లో వర్డ్స్ ఆర్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఒక వర్డ్ రాయాలి. ఓకే, వర్డ్ రాసాం. ఇక్కడ వర్డ్ రాసినప్పుడు బయట ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు హోమ్ ట్యాబ్లో ఉంటుందండి. ఇదే ఈ ఇక్కడ రాసాం కదా టెక్స్ట్, అది క్లిక్ చేసినప్పుడు మాత్రం ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఫార్మాట్ ట్యాబ్ అంటే ఇంకా దాంట్లోనే మోడల్స్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది షాడో ఆ పక్క రావాలంటే ఇది చూసారా, షాడో వచ్చింది. దీంట్లోనే షాడో ఎఫెక్ట్స్ ఇదిగోండి, ఈ పక్క ఇదేమో కిందకి, ఇదేమో కొంచెం కార్నర్కి, ఇది కింద కార్నర్, ఇదైతే సైడ్కి. చూసారా, షాడో కలర్స్, మనకు బ్యాక్ కలర్ షాడో కావాలంటే బ్లాక్ కలర్ వస్తుంది. అలాగే కలర్ మార్చుకోవచ్చు. రెడ్ కలర్ అంటే రెడ్ కలర్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షాడో వస్తుంది. ఓకే, డిఫాల్ట్లో పెట్టేద్దాం. డిఫాల్ట్ ఏం కలర్ ఉంటుంది, ఇది ఉండేది. ఓకే, షాడోస్, నాకు అక్కడ షాడో అంటే ఈ పైన ఒకటి ఉంది కదండి, నో షాడో ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. ఇదిగో ఓకే, షాడో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూసా, షాడో నటు పక్కకి మన ఉన్న నేమ్ని ఇటు పక్కకి జరపచ్చు. షాడో కొంచెం ఇటు రావాలి, ఇంకో పైకి రావాలనుకోండి. షాడో కిందకి రావాలంటే ఇది ఈ ట్యాబ్ షాడో కిందకి వస్తుంది. ఇంకా కిందకి రావాలంటే ఇది, ఇంకొంచెం అటు జరగాలంటే అటు. చూసారా, మొత్తం డిఫాల్ట్గా అయిపోవాలంటే ఇక్కడ రివర్స్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే మనం ఎన్నిసార్లు చేసాం అన్నిసార్లు ఇక్కడ క్లిక్ చేయాలి, వెనక్కి క్లిక్ చేయాలి, లేదా రైట్ క్లిక్ ఇచ్చాం అనుకోండి. ఇక్కడ ఒక యారో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఫస్ట్ ఇదిగోండి షాడో కలర్స్ కూడా, ఇదేమో నో షాడో అంటే నో షాడో క్లిక్, అంతే. ఓకే, దీని మీద క్లిక్ చేస్తేనే ఫార్మాట్ ట్యాబ్లో ఉంటుందండి. బయట క్లిక్ చేస్తే ఫార్మాట్ ట్యాబ్ ఉండదు. ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా ఫార్మాట్ ట్యాబ్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఇన్సెట్లో చూసుకున్నాం. ఇన్సెట్లో ఇది వర్డ్స్ ఉన్నాయి, తర్వాత సింగిల్ లైన్ ఏదైనా రావాలంటే సజెషన్స్ బ్యాక్. ఓకే, డేట్ అండ్ టైము వేయాలంటే ఇలా వేయచ్చు. ఇక్కడ ఎక్కడైనా కింద పేపర్స్లో వేయడం, ఇక్కడ డాక్యుమెంట్స్ అయ్యి ఇమేజెస్ అయినా దీంట్లో అప్లై చేయాలంటే చేసుకోవచ్చు. పెయింట్ పెద్ద చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైనా రాసి దాన్ని ఎలా తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి సింబల్స్ ఉంటాయండి, మనకి ఏం కావాలంటే అది. ఎగ్జాంపుల్ ఇది ఉంది చూసారు, డ్రాగ్ అయిపోయింది. ఇక్కడ ఇది కట్ చేయాలంటే కట్ అంటే అయిపోతుంది. మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ పై అనే సింబల్ ఉంది కదా, ఇదిగోండి, ఏరియా ఆఫ్ సర్కిల్, బైనామియల్ థియరీ, క్వాడ్రాటిక్ ఫార్ములాస్, థియరీ ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఈక్వేషన్స్ అన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సింబల్స్, మనకి ఏదైనా సింబల్స్ కావాలంటే కీబోర్డ్లో ఉండవు కదండి ఇలాంటి సింబల్స్. మోర్ సింబల్స్ అంటే చాలా సింబల్స్ ఉంటాయి దీంట్లో. ఇదిగోండి, ఆల్ఫా, బీటాస్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, మళ్ళీ రూపీస్, డాలర్స్, సెన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇన్సెట్ అంటే ఇన్సెట్ అవుతుంది. ఇన్సెట్ క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇన్సెట్ అవుతుంది. ఇన్సెట్ ఇన్సెట్ ఇన్సెట్, గమనింటున్నారు లేదు, ఇక్కడ ఇన్సెట్ అవుతుంది. ఓకే, సింబల్స్ ఇక్కడ ఉంటాయండి. మొత్తం ఇన్సెట్ ట్యాబ్లు ఇవే ఉంటాయండి. హోమ్ ట్యాబ్ ఫస్ట్ క్లాస్లో చెప్పానండి, మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదులుతాను, ఫస్ట్ క్లాస్ చూడండి. ఓకే, పేజీ లేఅవుట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది బార్డర్ ఉంది, ఈ బార్డర్ మీద క్లిక్ చేస్తే
మనకి ఇక్కడ కార్నర్స్, ఈ 4 కార్నర్స్ ఒక పేజీ అవుతుంది, ఇదిగోండి ఇలా కట్ అవుతుంది. ఇదైతే కొంచెం తగ్గుతుంది, ఇది కూడా అంతే. ఒకవేళ మనకి 2 పేజెస్ పుస్తకంలో కావాలంటే ఇలాగా కస్టమ్ చేసుకుంటే మనం ఇష్టం ఎంత ఇవ్వాలంటే. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఇచ్చామనుకోండి 2 ఇవ్వచ్చు, ఇక్కడ కూడా 2 ఇవ్వాలనుకోండి 2. అంటే ఇక్కడ పేజీ సైజ్ మారుతుంది చూసారా, 2 పేజీ సైజ్ మారుతుంది. ఇది లెఫ్ట్లో ఎంత ఇవ్వాలో చూసుకోవాలి. ఒక 2 అంటే లెఫ్ట్లో 2 వస్తుంది చూసారా, పేజీ మారుతుంది. కంప్యూటర్ 2 అన్నారు అనుకోండి, ఓకే 2 అన్ని సైడ్లు 2 ఇంచెస్ అనుకోండి, చూడండి పేజీ ఎలా అవుతుంది. ఇదేమో ల్యాండ్స్కేప్ అంటే ఇలాగా అడ్డంగా పేపర్. ఈ పోర్ట్రేట్ అంటే స్ట్రైట్, హార్జెంటల్ అంటే ల్యాండ్స్కేప్, వెర్టికల్గా ఉంటే అది పోర్ట్రేట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇలా క్లిక్ చేశారు అనుకోండి, ఇదిగోండి ఇంకా ఇక్కడ ట్యాప్ అవ్వదు, మళ్ళీ ఇక్కడ నుంచే మనకు టైప్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ అంటే ఎండ్, ఇదిగోండి ఇది ఇక్కడ ఎండ్ అంతే. ఈ మధ్యలో అంతా ఇదంతా స్పేస్ వదిలేస్తుంది అండి ప్రింట్ తీసినప్పుడు. ఓకే, బ్యాక్ వెళ్ళిపోవాలనుకోండి, ఇది క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. ఓకే, పేజీ లేఅవుట్. నెక్స్ట్ ఇక్కడ చూసారా మన పోర్ట్రేట్లో ఉన్నది ఇది. ఇప్పుడు ఆర్జెంటల్ క్లిక్ చేస్తే చూసారా ఆర్జెంటల్ వచ్చింది. టూలెట్ బోర్డులు అలాంటివి సెట్ చేసినప్పుడు ఇలా చేయించాను. ఓకే, మనకి పేజీ సైజు మనకి A4 షీట్ సైజ్ కాబట్టి A4 షీట్ సైజులో తీసుకోవచ్చు. మనకి ఎన్ని పేపర్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 పేపర్స్ పెట్టాను అనుకోండి, ఇక్కడ నెంబర్ మార్చచ్చు, 3 పేపర్స్ అని వస్తాయి అంతే. ఓకే, 1 పేపర్ అంటే 1 పేపర్ వస్తుంది. పేపర్ బ్రేక్ చేయాలంటే బ్రేక్ అని క్లిక్ చేశాను అనుకోండి, బ్రేక్ అయిపోయింది. అంటిపోయింది. ఇక్కడ కూడా ఇలా క్లిక్ చేసేలా అంటే ఒకే పేపర్ అయిపోతుంది, 2 అయిపోయింది చూసారా. ఇందాక బ్రేక్ అయింది, ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, మొత్తం ఆగిపోయింది. ఓకే, బ్యాక్ వెళ్ళండి లేఅవుట్లో. నెక్స్ట్ కాలమ్స్, ఎక్కడైనా కాలమ్స్ పెట్టాలంటే టెక్స్ట్ వైపింగ్. ఓకే, ఈ నెక్స్ట్ పేజ్కి ముందు పేజ్కి కొంచెం డిస్టెన్స్ ఉండాలంటే ఉండొచ్చు. ఓకే, కంటిన్యూస్గా ఒకే పేజీలో వచ్చేయాలంటే వచ్చేస్తుంది. ఈవెన్ పేజ్. ఓకే, 2 3 ఇప్పుడు 2 నుంచి 3కి వెళ్ళాలనుకోండి, ఇది క్లిక్ చేసి 3కి వెళ్ళిపోవచ్చు. ఆడ్ పేజెస్లోనే రావాలంటే ఇది, ఈవెన్ పేజెస్లో రావాలంటే ఇది. లైన్ నెంబర్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే లైన్ నెంబర్స్ వస్తాయండి. ఓకే, కంటిన్యూ అంటే ఇదిగోండి వీళ్ళ క్లిక్ చేసి ఇదిగోండి చూసారా, సెకండ్ లైన్, థర్డ్ లైన్. మనం ఏం క్లిక్ చేయకుండా అదే వస్తుంది. థర్డ్ లైన్, 4th 7th 8th 9th 10th. ఓకే, ఫస్ట్ లైన్ అదే ఇచ్చింది చూసారా. మనకు అక్కలేదంటే నన్ను పెట్టుకుంటే నన్ను. ఇక్కడ ఆటోమేటిక్ అంటే చూసారా, ఫస్ట్ క్యాపిటల్ లెటర్ వచ్చేది, ఏని టైప్ చేసాం అది కూడా ఫస్ట్ క్యాపిటల్ లెటర్ వచ్చేసింది. ఇక్కడ వాటర్ మార్క్, మనకి ఏదైనా వాటర్ మార్క్ రావాలంటే పెట్టుకోవచ్చండి. ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్, ఇక్కడ నో వాటర్ మార్క్ అంటే రాదు. ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ పిక్చర్. ఇప్పుడు సపోజ్ నా పిక్చర్ ఎక్కడ ఉందంటే ప్రింట్ తీసినప్పుడు ఇక్కడ ఎస్ అని వస్తుందండి వాటర్ మార్క్ అంటే. ఓకే, అర్థమైంది కదండి. బ్యాక్ వెళ్దాం. పేజీ కలర్ మనకి బ్లాక్ కావాలంటే బ్లాక్ కలర్ వస్తుంది, ఏ కలర్ పేజీ కావాలంటే ఆ కలర్ పేజీ తీసుకోవచ్చు. ఓకే, పేజీ బౌండర్, మనకి బౌండర్ ఎలా ఉండాలంటే ఇది ఇక్కడ గీతలు అడ్డంగా ఎలా వస్తాయి కదా, అవి ఎలా ఉండాలంటే అలాగా. ఓకే, మనకి ఇండెట్ అంటే ఇక్కడ లెంత్ ఇలా ఇక్కడ ఎంత లెంత్ తీసుకున్నదో ఇక్కడ ఉందా, ఇది పాయింట్ ఎక్కడ పెడితే రాదు. ఎందుకు
ఇదంతా ఖాళీ వదిలేసింది. అలా కాకుండా ఇక్కడ లెంత్ తగ్గించేస్తే అయిపోయి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ వ్యాపింగ్ అని ఉంది కదా, మనం ఏదైనా టెక్స్ట్ రాసాం అనుకోండి, ఏదైనా ఫోటో అప్లై చేసినప్పుడు ఇక్కడ టెక్స్ట్ వ్యాపింగ్ కూడా ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్ అలా వస్తాయండి. చూపిస్తాను అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఉంటానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి. ఉంటాను. ట్యాక్స్ లాస్ట్ దాకా చూసినాను.